ఈ మధ్య కొంత వింత లాజిక్ చూస్తున్నాం, ప్లస్ వాళ్ళ ప్రవర్తన కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మూర్ఖులు కానీ, వాళ్ళ సానుభూతి పరులు కానీ, లేకపోతే వాళ్ళే సెల్ఫ్ డిక్లేర్డ్ సోషల్ మీడియాలో ఇది స్పందిస్తారు, ఒక సెలెక్టివ్గా స్పందిస్తారు. ఓకే, అంటే ఒక నేరం చేసిన వాడు క్రిస్టియన్ కానీ లేకపోతే ముస్లిం అయింది అనుకో, సో వాళ్ళు అప్పుడు మాత్రమే స్పందిస్తారు, మిగతా అప్పుడు స్పందించరు. అంటే హిందువు నేరం చేస్తే, లేకపోతే హిందువుని చంపేస్తే, లేకపోతే రేప్ చేస్తే, ఇంకా లేకపోతే దోచుకుంటే హిందువుల సొమ్ముని హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషులు కానీ, ఈ సోషల్ మీడియాలో టేకేదారు తీసుకునేటోళ్ళు కానీ స్పందించరు. మరి హిందువులకు నష్టం జరుగుతుంటే స్పందించినటువంటి ఈ వాళ్ళు ఎట్లా హిందువులు అవుతారు? అంటే హిందూ ద్రోహులు వీళ్ళు, హిందువులు కాదు. హిందుత్వం పేరు మీద వాళ్ళు దోచుకుంటున్న వాళ్ళు, వివక్ష చూపెడుతున్న వాళ్ళు, హిందువులను చంపేస్తున్న వాళ్ళు. సో వాళ్ళు హిందువులు కాదు, హిందూ ద్రోహులు. సో మెజారిటీ భారతదేశంలో హిందువులే ఉన్నారు కాబట్టి సో వీళ్ళు దేశద్రోహులు, హిందూ ద్రోహులు. చూడండి మీరు, ఆర్జే కిరణ్మయి అని ఒక ఆమె ఉంటుంది. ఆమె ఎప్పుడైనా ఒక హిందువు తప్పు చేస్తే ఆమె స్పందిస్తుందా? దయచేసి చెప్పండి. ఇప్పుడు కొత్తగా రాములమ్మ అని చేరింది. ఐ యూస్ టు రెస్పెక్ట్ హర్. ఇది రాములమ్మ వైస్ టీవీ అని పెట్టుకున్నది, రైట్? సో ఆమె ఒరిజినల్ పేరు రమ్యకృష్ణ. సో ఆ రమ్యకృష్ణ, సో ఈ రాములమ్మ ఇవాళ వాళ్ళ కొనగోటికి కూడా సరిపోయినటువంటి ఒక ఏమంటారు, దేశం మీద ప్రేమ ఉన్న కాదు, వేరే మతం అయితే మళ్ళీ ప్రతి దగ్గరికి మతమే చేస్తారు. వీళ్ళ దరిద్రం ఏంటంటే, మనము ప్రశ్నిస్తుంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని ప్రశ్నిస్తాం. ఎవడైతే మాకు పెట్రోల్ మీద వ్యాట్ కానీ, ఎక్సైజ్ సుంకాలు కానీ, జిఎస్టీ కానీ ఎవడు తీసుకుంటుండో వాడిని అడుగుతాం. వాడు కాంగ్రెస్ వాడు ఉంటే కాంగ్రెస్ వాడిని అడుగుతాం, కమ్యూనిస్ట్ వాడు అధికారం ఉంటే కమ్యూనిస్ట్ వాడిని అడుగుతాం, ఇప్పుడు బీజేపీ మోడీ ఉంటే మోడీని అడుగుతాం, భారత ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రతి భారతీయుడికి ప్రశ్నించే హక్కు ఉంది. అది క్యాథరిన్ అయినా సరే, అంటే క్రిస్టియన్ అయినా సరే, ఒక ముల్లా అయినా సరే, అంటే ఒక ముస్లిం అయినా సరే, ఒక గౌరీ అయినా సరే, అంటే హిందూ అయినా సరే. సో మనం ఫస్ట్ మనుషులం, తర్వాత భారతీయులం. ఇక పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అయినా సరే ఈ మూర్ఖులు హిందువులకి ద్రోహం జరుగుతుంటే తోటి హిందువు చేస్తే అది ప్రశ్నించొద్దు అంటున్నారు. అది ఎక్కడ ఒక తర్కానికి, ఒక లాజిక్కి వర్తిస్తుందా? ఇలా నీట్ పేపర్ లీక్ చేసినోడు హిందువే. ఓకే, నీట్ పేపర్ లీక్ చేయడం వల్ల జరిగిన నష్టము హిందూ విద్యార్థులకే మెజారిటీ జరిగింది. ఎందుకంటే భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి. ఈ మెజారిటీ హిందువులకు తోటి హిందువు నష్టం చేస్తే ప్రశ్నించొద్దు అని అనేటోడు వాడు హిందువు ఎట్లయితాడు? దయచేసి చెప్పండి. నువ్వు చెప్పుతున్న సనాతనంలో కానీ, హిందుత్వంలో కానీ, వాడు వేదాలు రాసినా, వాడు మహాభారత కథ చెప్పినా, రామాయణం కథ చెప్పినా, లేకపోతే శ్రీకృష్ణ పరంధాముడు భగవద్గీత బోధించినా, ఎక్కడ ఎవడు ఉపనిషత్తులు చెప్పినా, నేను హిందువుని సనాతన అని చెప్పుకునేటోడు ఎవడైనా ఏది చెప్పినా, వాడు చెప్పే మనుస్మృతి క్రిస్టియన్ల కోసం రాయలేదు, వాడు చెప్పే మనుస్మృతి ముస్లింల కోసం రాయలేదు, వాడు చెప్పే భగవద్గీత క్రిస్టియన్ కోసం రాయలేదు, అన్యమతస్తుల కోసం రాయలేదు. కాదు, మహాభారత యుద్ధం అయింది, ఎవరికొరికి అయింది? క్రిస్టియన్స్కి హిందూస్కి అయిందా? ముస్లిమ్స్కి హిందూస్కి అయిందా? ధర్మానికి వాళ్ళు చెప్తున్న లాజికే, నేను కొత్తగా ఏమి యాడ్ చేస్తాను అందులో. సో నేను చదువుకున్న హిందుత్వం కానీ, నేను పుట్టి పెరిగిన హిందుత్వం కానీ, సో ఏది ధర్మో రక్షతి రక్షిత అన్నాడు. ఇలా ధర్మం అనేది ఏంటిది? అన్యమతస్తులకి హిందువులక, లేకపోతే విత్ ఇన్ ద హిందువుల మంచి చేసుడు మంచి చెడుకు మధ్యలో జరిగిన యుద్ధమా? మహాభారతం కానీ, రామాయణంలో కానీ మంచి చెడుకు మధ్యలో హిందువుల మధ్యలో జరిగిన యుద్ధమా, లేకపోతే అన్యమతస్తులకి హిందువులకు జరిగిన యుద్ధమా? మీరు దయచేసి చెప్పండి. అంటే ఏ హిందూ స్క్రిప్చర్ తీసుకున్నా, ఓకే, సో అది మంచికి యొక్క చెడు మీద. ఇప్పుడు నువ్వు ఇన్ని పండుగలు చేసుకుంటావు, ఓకే, హిందూ పండుగలు, రైట్? అది నరకాసురుని చంపినవని ఒకటి, ఇంకోటి చెడు మీద మంచి విజయానికి గుర్తుగా పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నావు. ఆ చెడు చేసిన వాళ్ళందరూ ఎవరు? నువ్వు రాసిన పుస్తకాలని హిందువులే కదా. అంటే ప్రతి హిందూ స్క్రిప్చర్ చెప్తుంది ఏమని, చెడు చేయకూడదు, చెడు చేస్తే శిక్షిస్తా, అంతేనా కాదా అన్నప్పుడు మరి నువ్వు హిందువుల మీద జరిగితే అది తప్పు కాదంటున్నావు అంటే నువ్వు హిందువు కాదు.
అర్థమైందా? అదే ఆలోచించగలుగుతున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు మొన్న రాజస్థాన్లో ఒక హిందువులు ఒక 30 మందో ఎంతమందో కలిసి ఒక హిందూ అమ్మాయిని ఘోరంగా రేప్ చేసి చంపేశారు. ఓకే, చచ్చిపోయింది ఆ అమ్మాయి. సో ఇప్పుడు విషయం మీద ఎందుకు స్పందించరు? ఈ కరాటా కళ్యాణి అంటే ఆమె ఆ హిందూ పాపకు నష్టం జరిగితే ఎందుకు స్పందించదు? ఈ మాధవిలత, కొంపెల్లి మాధవలత అనే తెలంగాణలో ఉన్న కర్ణాటక ఆంధ్రాకి చెందిన ఆమె కానీ, ఆంధ్రాలో ఉంటున్న నటీమణి అయినటువంటి మాధవిలత కానీ ఎందుకు స్పందించదు? హిందూ స్త్రీకి నష్టం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు, ఎందుకు స్పందించరు? ఇదే రాములమ్మ ఓకే అలియాస్ రమ్యకృష్ణ గారు ఎందుకు మాట్లాడరు హిందువులకు ద్రోహం జరుగుతుంటే? ఏమి అంటే మీరు హిందువులు కాదు, మీ అజెండా వేరుంది. హిందువులకు నీట్ పేపర్ లీక్ జరిగి హిందువుల యొక్క పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటే మీకు నొప్పిగా జరగట్లేదు కదా. హిందువుల ట్యాక్స్ డబ్బులు ఇది కాంగ్రెస్ యొక్క 18% మ్యాక్సిమం చేస్తే 28% చేసి హిందువుల సంపద దోసుకుంటే మీకేం నొప్పి అయితే లేదు. మీరు ఎట్లా హిందువులు అవుతారు? యో స్పెషల్ అజెండా. మీరు మీ దోపిడి నుంచి, మీ వివక్ష నుంచి, మీ మనువాదం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మీరు 5% లేదా 10% ఉన్న అన్యమతస్తులను బూచిగా చూపెట్టి మొత్తం హిందువుల సంపదను దోచుకుంటా అంటే హిందువులు చూస్తూ ఊరుకుండాలంటే ఎందుకు ఊరుకుంటాం? మా మహాభారతం అట్లా చెప్పలేదు, మా రామాయణం అట్లా చెప్పలేదు, మా భగవద్గీత అట్లా చెప్పలేదు. మాకు ధర్మాన్ని కాపాడమన్నది. ధర్మాన్ని కాపాడకపోతే ఎక్కడెక్కడ ధర్మానికి గ్లాని జరుగుతుందో అక్కడ నన్ను నేను మళ్ళీ పుట్టించుకుంటా, ధర్మాన్ని కాపాడుతా అని నా శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిండు. ప్రతి పండుగ నేను సెలబ్రేట్ చేసుకునేది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ అని చెప్పిర్రు. అవన్నీ చెప్పింది హిందువులలో ఉన్న మూర్ఖుల మీద చెప్పిర్రు. అంటే ఇప్పుడు హిందువుల సంపద దోసుకుంటున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ మూర్ఖులని సంపేయాలి, నాశనం చేయాలి అని చెప్పి నేను శ్రీకృష్ణ పరంధాముని ప్రతిరోజు ప్రార్థిస్తున్నా. అర్థమైందా? శ్రీరాముడు ఈ మూర్ఖులని, నా ఎల్లమ్మ, నా పోషమ్మ, నా మైసమ్మ, ఈ నా హిందువుల సంపదను దోసుకుంటూ హిందువులను సంపేస్తున్నటువంటి, హిందువుల మధ్యలో ఒకటే తల్లి యోనిలకి అందరూ ఒకటే విధంగా వచ్చినా గానీ హిందువుల మధ్య ఇన్ని గోడలు కట్టినటువంటి మూర్ఖులని సంపేయమని నా బగాలమ్మని, నా కామాఖ్య తల్లిని కోరుకుంటున్నా. అర్థమవుతుందా రాములమ్మ? కాదు, ఎవడు ప్రశ్నిస్తే వాడిని పంది అంటే నువ్వు హిందువులకు ద్రోహం జరుగుతుంటే ప్రశ్నించకపోవడు, తోటి హిందువు చేసేదాన్ని దోపిడిని నువ్వు సమర్థిస్తే నువ్వు హిందూ ద్రోహివి. కాదు, ఇంక్లూడింగ్ వాజ్పేయి గారితో సహా అందరు ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తే ప్రెస్ కాన్ఫరెన్స్కి రానటువంటి వాడు ఎట్లా ప్రధాని అవుతాడు? వాడు పరిపాలన మీద వానికి ఏం అవగాహన ఉంది? భారతదేశంలో భారత ప్రధాని అని చెప్పుకుంటూ భారతదేశంలో తక్కువగా విదేశాల్లో ఎక్కువగా ఉండేవాడు వాడు భారత ప్రధాని ఎట్లయితాడు? ఒక్క సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేనివాడు, ప్రజల మీద ప్రేమ లేనివాడు వాడు భారత ప్రధాని ఎందుకు? ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువుతాడు, వాని సొంతంగా ఒక చిన్న పిల్లగాడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేని వాడు భారత ప్రధాని ఎట్లయితాడు? సిగ్గు, శరం, మానం, లజ్జ ఉండాలి కదా. అరే చీకోటి ప్రవీణ్ అనే చెత్తనా కొడక, స్పందించరా. నీట్ పేపర్ లీక్ అయి హిందూ విద్యార్థులు చచ్చిపోతున్నారు. స్పందించాడు. ఎవడో ఆటో మీద ఏమో రాసిండంట, అది దానికి స్పందిస్తాడు. అరే లుచ్చనా కొడక రాజా సింగ్, హిందువులు బతుకులు ఇవాళ ధరలు పెరిగినాయి, ఆదాయం తగ్గింది, హిందువులు ఒక చిన్న వస్తువు కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది, మాట్లాడరా. మీరు హిందువుల కోసమే అవతరించారు కదా. ఆలోచించండి మిత్రులారా, దయచేసి సిగ్గు శరం ఉండాలి. దేనికి ఒక పద్ధతి అనేది ఉంటుంది దేనికైనా. సో ఆ క్రమంలో ఈ ఆకుల శ్రీవాణి మాట్లాడు స్పందించరు. ఎవడో వందలల్లా ప్రతి మతంలో ప్రతి కులంలో ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. 80 నుంచి 90% మంది మంచోళ్ళు ఉంటారు, 5 నుంచి 10% ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మూర్ఖుల్లాగా, ఈ బ్రాహ్మణ బనియాల్లాగా ఉంటారు ఇక మూర్ఖులు ప్రతి మతంలో. ఓకే, సో ఆ ఒక్కరిని చూపెట్టి మొత్తం ముస్లిమ్స్ అందరు చెడ్డోళ్ళు అంటే, మొత్తం ఎవడో ఒక్కరిని చూపెట్టి క్రిస్టియన్స్ అందరు చెడ్డోళ్ళు అంటే, మరి మెజారిటీ హిందువులనే చెడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. వీళ్ళని ప్రశ్నించరా మీరు? మొన్న రామ మందిరంలో వాడు దోపిడీ జరిగితే హిందువు చేసిండు కాబట్టి ఏమనొద్దంట. మళ్ళీ హిందూ ఓడి చేస్తాడు, అలా బీసీ ఎస్సీ ఎస్టీ హిందువు చేసిండు అనుకో వానికి చీర్చింత కడతారు. బ్రాహ్మణ హిందువు చేసినా బనియా హిందువు చేసినా తప్పు కాదు. ఇది వాడు ధర్మబద్ధంగా రాసుకున్నాడు వాని శత పుస్తకాలల్లో.
నువ్వు మరి నీవు అట్లా అనుభవిస్తున్నావు కదా, మాకు అట్లా లేదు. బీసీ ఎస్సీ ఎస్టీలు అడిగితే, శూద్రులు అడిగితే ఏమంటాడు, నీవు పూర్వజన్మలో పాపం చేసినావు కాబట్టి నువ్వు ఇట్లున్నావు, ఇప్పుడు పుణ్యం చేసుకో, మాకు సేవ చేయి, మా ముడ్డికి అడుగు, అప్పుడు నువ్వు కూడా బ్రాహ్మణుగా పుడతావు అని చెప్తాడు వాడు. ఇది వాడు రాసిన ధర్మశాస్త్రం. దీన్ని నేను అంగీకరించాలి, లేకపోతే నేను హిందూ ద్రోహిని. అధర్మాన్ని అంగీకరించకపోతే నేను హిందూ ద్రోహిని. నువ్వు హిందువులకు నష్టం చేసేవాడు, నువ్వు హిందూ టేకేదారువి. మీ బతుకులు మండ. అది కరాటా కళ్యాణి. మీరు చూడండి, ఇలా ఎక్కువ శాతం దళితులు ఉంటారు ప్రశ్నించడం. హిందుత్వ టేకేదారులు ఎక్కువ శాతం బ్రాహ్మణులే ఉంటారు. ఇక బ్రాహ్మణులు వాళ్ళు ఏంటంటే వాడు ఎన్నుకుండి నడిపిస్తాడు. వాడు డైరెక్ట్ గా వాని మీద కేసులు తెచ్చుకోడు, వాని మీద ఏమీ తెచ్చుకోడు. కాబట్టి వాడు ఎన్నుకుండి మొత్తం నడిపిస్తాడు. మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ డెసిషన్ మేకింగ్ అంతా బ్రాహ్మణులే ఉంటారు, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఎవడరా ఇక శిక్షలు పడేదోనికి రా అంటే మళ్ళా శూద్రులకే. ఈ బీసీల కొద్ది మందికి వాళ్ళకి అర్థం కాదు ఈ లాజిక్. అరే ఆడు ఎట్లా నిన్ను వాడుకుంటుండ అనేది. సో చూడండి, ఇలా దళితులు ఎవరు, ఈ కరాట కళ్యాణి అది యాదవ్ అంట, ఈ రాములమ్మ గౌడ్ అంట, ఓకే రమ్యకృష్ణ, తర్వాత ఎవరు అదేంది మున్నూరు కాపుది, అది ఆకుల శ్రీవాణి, తర్వాత ఇది ఆర్జే కిరణ్మయి బ్రాహ్మణ్, మౌనికా శంకర వల్లాపి దాని వల్లాపి కులం, సాకలి కులంలో ఉపకులం అట దాన్ని. ఓకే, సో ఇట్లా మీరు ఎక్కువ మంది బీసీలే ఉన్నారు ఇలా, అర్థమైందా. అది కొంపెల్లి మాధవలతో బ్రాహ్మణ్, అది అక్కడ మరి ఆంధ్రాలో అది మరి దాని ఏం కులమో నాకు తెలియదు. అది నటీమణి మాధవిలతో దాని ఏం కులము. ఒకసారి దాని మెడల్ అయితే క్రిస్టియన్ సిలువ ఉండే. సో అంటే ఈ చీకోటి ప్రవీణ్ అంటే కొమటోడు. ఓకే, ఈ లుచ్చలం అంత చూడండి, బ్రాహ్మణ్ లేకపోతే కోమటి అంటే అగ్రకులం, బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఓకే, లేదు అంటే బీసీలు కొంతమంది. ఇలా దళితులు ఏడున్నారు, ఎస్సీ ఎస్టీలు ఏడున్నారు, లేరు. ఓకే, అదే నువ్వు ప్రశ్నించడంలో చూడు ఎక్కువ మంది ఎస్సీలలో ఎక్కువ మంది ఉంటారు. లేదు అంటే ఈ హిందువులనే రెబెల్ గా ఉన్న వాళ్ళు, వాస్తవాలు గ్రహించాలనుకున్న వాళ్ళు, వాస్తవాన్ని గ్రహించే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు పరకాల ప్రభాకర్ అంటే బ్రాహ్మణ్, నిర్మలా సీతారామన్ బ్రాహ్మణ్ అయి ఎట్లయితే బీజేపీ సంకనాకుతుందో, మిమ్మల్ని పూర్తిగా భిన్నం కొట్లాడుతూ విమర్శిస్తూ లెఫ్ట్ ఐడియాలజీ, కమ్యూనిస్ట్ అంటే అదేదో నేరం అంటారు. కమ్యూనిజం, సంపద అందరికీ చెందుతుంది అనడం నేరం అంట. ఒక నది గాని, ఒక ఇసుక గాని, ఒక భూగర్భ ఖనిజాలు గాని, గాలి గాని, నీళ్లు గాని, ఆకాశం గాని ఒక అంబానీది, ఒక అదానీది అంటే కాదురాలు వచ్చినా కొడక ఇది అందరిది అంటే నేరమంట. ఎంత సిగ్గుశరం లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు అనేది గ్రహించాలి. ఓకే, సో ఆ క్రమంలో ఏది అయితే ఈ ప్రశ్నించేటోళ్ళు, ఓకే, ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించేటోళ్ళు అందరు కరెక్ట్ పర్ఫెక్ట్ ఉన్నారా? లేకపోవచ్చు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఉండొచ్చు. లేకపోతే వాళ్ళ యొక్క ఒక పార్టీకి కొంత అఫిలియేటెడ్ ఉన్నారా? ఉండొచ్చు. ఓకే, సో లేకపోతే వాళ్ళకి పరిపూర్తిగా ఇండిపెండెంట్ గా వాళ్ళకి ఆ యొక్క ఏమంటారు పూర్తిగా అనాలిసిస్ చేసే శక్తియుక్తులు ఉన్నాయా? లేకపోవచ్చు. స్టిల్ వాళ్ళు ప్రశ్నిస్తున్న దానిలో ఎంతో కొంత నిజం ఉందా లేదా అనేది మనం గ్రహించాలి. వాళ్ళు ముల్లా అయినా, క్యాథరిన్ అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఎందుకు ఉండకూడదు? వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళకి భారత పౌరసత్వం లేదా? వాళ్ళు భారతదేశంలో ట్యాక్సులు కడతలేరా? వాళ్ళకి భారత ప్రధాని కాదా? నువ్వు కాంగ్రెస్ ఉన్నప్పుడు నువ్వు ప్రశ్నించలేదా? ఇదే మోడీ ప్రశ్నించలేదా? అవాస్తవాలు చెప్పలేదా? స్కాములు కాకుండా స్కాములేని అని బురద అల్లలేదా? లెక్కలేనని సాధ్యాసాధ్యం అయితేయా లేదా, అది నీకు చేసే ఇంటెన్షన్ ఉందా లేదా అని అనకుండా కూడా విచ్చలవిడిగా హామీలు ఇవ్వలేదా? మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసే దోపిడీని ఒక ఎలక్షన్ కమిషన్ పేరు మీద బీజేపీ అనుబంధ సంస్థలకు పనిచేయిస్తూ, కోర్టులను పనిచేయకుండా చేస్తూ, అన్ని వ్యవస్థలు బీజేపీ అనుబంధ సంస్థలకు పనిచేస్తూ, పక్క పార్టీలు ఉంటే అన్యాయం చేశారని వాళ్ళకి సిబిఐ యొక్క ఈడీ దాడులు చేయించడం, వాళ్ళకి సిబిఐ నోటీసులు పంపించి నీ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేకుండా చేస్తే అంటే ఇవన్నీ ఏమంటారు? వీటిని ప్రశ్నించకూడదా? ఏమి సంస్కారం ఇది? ఎక్కడికి పోతున్నది? ఇది హిందుత్వం అని చెప్తే ఎవని చెవులలో తామర పూలు పెడతారు? దయచేసి ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో వీళ్ళకి ధ్రువరాతి నచ్చాడు. ఏమంటుండు ధ్రువరాతి? ఇప్పుడు నేను గాని, ధ్రువరాతి గాని, ఇంకెవరైనా సరే వాళ్ళు భారతదేశంలో నువ్వు దోసుకున్న సంపదని నాకు తెచ్చి అంటే తప్పు.
అది భారతీయులందరిది, నువ్వు దోసుకోకరా ముండా కొడక, భారతీయుల సంపదని భారతీయులందరికీ పంచిపెట్టు అంటే, వాళ్ళందరికీ అభ్యున్నతి ఖర్చు పెట్టు, సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపెట్టు అంటే నేను దేశద్రోహిని, నేను హిందూ ద్రోహిని. ఇదేమి సంస్కారం? మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ లేకపోతే ఒక 99% భారతదేశంలోని 80% హిందువులను అడుగుతలేం. ఎవడైతే అధికారం నుండి దోచుకుంటుండో బీజేపీ ఆర్ఎస్ చెందిన బ్రాహ్మణ బనియా ఎవడైతే నిర్ణయం చేసుకునే పొజిషన్లో ఉన్నాడో వాళ్ళు 0.001% ఉన్నో అని అడుగుతున్నాం. 99% హిందువుల కోసం మేము అడుగుతున్నాం. అవునా కాదా? కాబట్టి మేము ఎట్లా నీ దోపిడీ ప్రశ్నిస్తే మేము హిందూ ద్రోహులం అవుతామా? నువ్వు హిందువుల సంపదను దోసుకుంటుంటావు కాబట్టి కదా. $20 ఇంటర్నేషనల్ బ్యారెల్ రేటు తగ్గినా కానీ నువ్వు పెట్రోల్ రేటు తగ్గియకుండా హిందువుల సంపదను దోసుకుంటే నువ్వు హిందూ ద్రోహివి. అర్థమైందా? సో ఇవాళ ఇథనాల్ కలిపినది తక్కువ రేటుకి రావాలి. ఎందుకంటే దాని ఆక్టేన్ లెవెల్ తక్కువ ఉంటుంది, దాని ప్యూరిటీ లెవెల్ తక్కువ ఉంటుంది, దాని పికప్ లెవెల్ తక్కువ ఉంటుంది, దాని మైలేజ్ తక్కువ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఇథనాల్ కలిపినవి అమ్ముతుంటే వాడు క్లియర్ గా రాస్తాడు, ఇట్ కంటైన్స్ దిస్ ఇస్ ఆక్టేన్ లెవెల్ తక్కువ ఉంది, ఇది ప్యూరిటీ తక్కువ ఉంది, ఇది 91 ఆక్టేన్, ఇది 87 ఆక్టేన్. సో ఇందులో అప్ టు 10% వరకు ఇథనాల్ ఉంటుంది. కాబట్టి వాడు తక్కువ రేటు పెడతాడు. తక్కువ రేటు పెట్టి ఆ ఇథనాల్ కంపాటబుల్ ఉన్న ఇంజన్లు ఉంటే అవి నేను వాడుకుంటా, నాకు తక్కువ రేటుకి వస్తుంది. నువ్వు అదే రేటు పెట్టి రెగ్యులర్ పెట్రోల్ లెక్క అమ్ముతా అంటే అది ద్రోహం కాదా, మోసం కాదా? ఇది అడిగితే నన్ను అడగకు, పెట్రోలియం మంత్రిని అడగంటాడు. అరే నువ్వు భారత ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, నిన్నొక్కరినే ఎందుకు అడుగుతున్నాం? అడగొద్దంట. నీ దోపిడీని ప్రశ్నిస్తే నేను హిందూ ద్రోహిని. ఇదేమి సంస్కారం రా? వెరీ అన్ఫార్చునేట్. ఎడ్యుకేటెడ్ పీపుల్ సిగ్గుండాలి. మనిషి అన్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు, నువ్వు దేవుని మొక్కుతున్నప్పుడు, ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ధర్మం అంటే ఇవన్నీ వస్తాయి. తోటి హిందువులను దోసుకోవడము, వివక్ష చూపెట్టడము, వాళ్ళతోటి కాళ్ళు మొక్కించుకోవడము, వాళ్ళని గుళ్ళోకి రానియకపోవడము, వాళ్ళని ఒక మనుషుల లెక్క ట్రీట్ చేయకపోవడము, వాళ్ళకి రావాల్సిన వాటాలు వాళ్ళకి ఇవ్వకపోవడము, ఇదంతా అధర్మమే అవుతుంది. ఈ అధర్మమైనప్పుడు నువ్వు మొక్కే శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా లేకపోతే అమ్మవారైనా శక్తి స్వరూపిణి అయినా నిన్నే శిక్షిస్తుంది. అర్థమైందా? సో అట్లా ఆలోచించండి మిత్రులు దయచేసి. ఆ క్రమంలో ఎవరు ధ్రువరాతి ఆయన ఏం పాపం చేసిండు? ఆయన జర్మనీలో ఉంటున్నా గానీ భారతదేశ సమస్యల గురించి పూర్తిగా అవగాహన చేసుకొని వాస్తవాలని ఫ్యాక్ట్ చెక్ చేసి డేటాని ప్రజల ముందు పెడితే నీకేం నొప్పి అవుతుంది? నేను చెప్పేదాంట్లో కానీ, ధ్రువరాతి చెప్పేదాంట్లో కానీ, ఇంకెవరు చెప్పేదాంట్లో కానీ ఎంతో కొంత వాస్తవం లేకపోతే ప్రజలు వాళ్ళ టైంను వేస్ట్ చేసుకోరు. ఆయన చెప్పుతున్న దానిలో వాస్తవం ఉంది కాబట్టి ఆయన వీడియోస్కి అన్ని వ్యూస్ వస్తున్నాయి, ప్రజలు ఆదరిస్తున్నారు. సో వాళ్ళు వాస్తవం చెప్తుంటే నీకేం నొప్పి అవుతుంది? నువ్వెందుకు అతన్ని ట్రోల్ చేస్తున్నావు? అతను క్రిస్టియన్ ఇంకోటి చూపెట్టు. పోని ఒకవేళ నిజంగానే క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అడిగినా తప్పు కాదు. అయినా సరే ఒక లీగల్ డాక్యుమెంట్ చూపెట్టు అతను క్రిస్టియన్ అని. తులసి చందు అంటే ఆమె ఏంటిదో మనకు తెలియదు. ఓకే, సో ఆమె ఫోటోలు అవి చూస్తే అయితే హిందువు లాగానే ఉంది. కాదు అని నువ్వు క్యాథరిన్ అని నువ్వు ట్రోల్ చేస్తున్నప్పుడు క్యాథరిన్ అనేది ఒక లీగల్ డాక్యుమెంట్, ఫేక్ డాక్యుమెంట్ కాకుండా చూపెట్టు. నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు గవర్నమెంట్ ఉన్నది, నీకు సర్వ్ చేస్తున్నావు, బొచ్చు చేస్తున్నావు. నీకు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వం, నీ కూటమి ప్రభుత్వం ఉంది, ఆమె ఆంధ్రప్రదేశ్ చెందిన ఆమె ఉన్నది. సో ఆమె లీగల్ డాక్యుమెంట్, ఆమె స్కూల్లో చదివింది, లేకపోతే ఆమె ఓటర్ ఐడి తీసుకురాలేవా పబ్లిక్లకి? నువ్వే అధికారంలో ఉన్నావు కదా. ఆమె క్యాథరినా కాదా చెప్పలేవా? ఇప్పుడు తెలంగాణ శ్యామ్ ఉన్నాడు, ఏది శాంసన్ అని ఉంది అనేది పేరు. సో అక్కడ తెలిసిపోతుంది. సో అట్లా ఈమె తీసుకురా బయటకి. పోనీ ఒక లీగల్ డాక్యుమెంట్ చూపెట్టినా ఒక అర్థం ఉంది. ఇప్పుడు ప్రశ్న రావణ్ జోసెఫ్ అని ఉంది. సో ఆమె లీగల్ అనేది ఉంది. ప్రకాష్ రాజు ఉన్నాడు, వాళ్ళ అమ్మకి ఆ క్రిస్టియానిటీ. ఇప్పుడు జయసుధ ఉన్నది, ఆమె హిందూ అయినా కానీ ఆమెకు ఏదో కళలు వచ్చిండు అట్లా అని చెప్పి అట్లా ఆమెకి ఏదో మంచి జరిగిందని నేను చిన్నప్పుడు చాలా చూస్తాను. ఏది హిందువులు చాలా మంది దర్గాకు పోయి మేకర్ని బలిచ్చేటోళ్ళు, కందులు చేసుకునేటోళ్ళు రకరకాలు. ఎందుకంటే అదొక బిలీఫ్ సిస్టమ్. ఇంటర్ మిక్స్డ్ గా ఏ మతంలో ఉన్నా సరే ఇంకో మతంలో అది ఒక ఏదైనా మంచి జరిగితే నమ్ముతారు అన్నట్టు. తాయెత్తు కట్టించుకోవడము ఇట్లా మిక్స్డ్ అయిపోయింది కల్చర్. సో అన్నప్పుడు ఒకవేళ నిజంగా వాళ్ళు వేరే మతమైనా తప్పు కాదు ప్రశ్నించడం. ఓకే, దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. అయినా సరే నువ్వు ఒకరి మీద ట్రోల్ చేసేటప్పుడు షో సమ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్, నాట్ ఫేక్ డాక్యుమెంట్స్.
అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని బురద చల్లడము, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడము, వాళ్ళ కుటుంబ పర్సనల్ లైఫ్కి రావడము, వాళ్ళ ఆర్థిక మూలాన్ని దెబ్బ కొట్టడం, ఇదారా సంస్కారం? నిన్ను అధికారంలో కూర్చుండేబెట్టి అందుకోసమా? నిన్ను అధికారంలో కూర్చుండేబెట్టింది నువ్వేం చెప్పినావు 2014 కంటే ముందు? ఓకే, ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు తెచ్చేస్తా అన్నావు. ప్రతి పేదవాడి బతుకు మారుస్తా, మీ ఆదాయాన్ని డబుల్ చేస్తా అన్నావు. అవునా? దోగునా చేస్తా అన్నాడు కదా. తర్వాత ఏది ప్రతి వ్యక్తికి ఇల్లు కట్టిస్తా, అందులో నీళ్ళు వచ్చేటట్టు చేస్తా, ఇంట్లో కరెంట్ వచ్చేటట్టు చేస్తా, మీకు సండాసి కట్టిస్తా, ఇవే కదా చెప్పిండు. అవునా కాదు? దయచేసి చెప్పండి. అవాయి చెప్పులేసుకుని తిరగటం, అవాయి జహాజులో తిప్పుతా, ఇవే కదా చెప్పిండు. మరి గవి 100 స్మార్ట్ సిటీలు కడతా, బుల్లెట్ ట్రైన్ తెస్తా, ఇవే ఏమంటున్నాం మేము. ఇన్ని దేశాలు తిరిగినవయ్యా. ఓకే, సో ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకొచ్చి మన దేశానికి అందులో ప్రయోజనం అయింది ఒక్కటి చెప్పండి. నీకు అవార్డు ఎందుకు ఇస్తుండో వాడు చెప్దాం. ఇప్పుడు ఒక వాజ్పేయి గారు పోయినరు వేరే దేశంకి, మన్మోహన్ సింగ్ గారు పోయినరు, ఇందిరాగాంధీ గారు పోయినరు, చాలా తక్కువ సార్లు పోయినరు. కానీ పోయిన ప్రతిసారి ఏదో ఒక డీల్ చేసుకొచ్చారు, మనకి ఏదో ఒక రకం లాభం అయింది. అట్లా నువ్వు ఇన్ని దేశాలు తిరుగుతున్నావు, ఆ దేశం ఉందని కూడా మాకు తెలియదు. ట్రినిడాడ్ టొబాగో అంట, ఎంతమంది తెలుసు ఆ దేశం ఉందని? చిన్న ఐలాండ్. వాడ మనకేం పని? వాడెందుకు నీకు అవార్డు ఇస్తాడు? ఆలోచించండి. ఆ అవార్డు వీనికి ముందు ఎవరికి ఇయ్యలే, వీడి తర్వాత ఎవరికి ఇయ్యరు, వీని కోసమే క్రియేట్ చేస్తారు. ఎందుకని అంటే వీడు అక్కడే ఏదో డీల్ చేసుకున్నాడు, వానికి లాభం అయ్యేది ఏదో డీల్ చేసిండు. ఎందుకు లాభం అవుతుంది? మోస్ట్ ఆఫ్ ద మనం చేసిన ఇండిపెండెంట్ రీసెర్చ్ ప్రకారం వానికి కాంట్రాక్ట్ వచ్చి రెడీ చేసిండు. అదాని అనేటోడు నామకే వాస్తు పెట్టిండు, వీని పేరు మీద పెట్టుకోలేడు కాబట్టి, వీడు ప్రధాని ఉన్నాడు కాబట్టి. ఓకే, సో అదానికి 10 నుంచి 15% పోతుంది, మిగిలిన 80% మోడీ గానికే వస్తుంది. వీడు సొంతంగా వాడిని డీల్ చేసుకుంటున్నాడు కాబట్టి వానికి అక్కడ ఆ దేశం మనకి యూజ్ అవుతుంది, వీనికి యూజ్ అవుతుంది. అదాని వర్సెస్ మోడీ, అదాని అలియాస్ మోడీ. ఓకే, సో కానీ నష్టం ఎవరు జరుగుతుంది? భారత ప్రజలకి. భారతదేశంలో ప్రొడక్షన్ అయ్యేటువంటి బొగ్గును మనం కొనొద్దంట. ఆస్ట్రేలియాలో 3 రెట్లు ఎక్కువ రేటుకి మనం కొనుక్కోవాలంట. అర్థమైందా? సో రఫాల్ యుద్ధ విమానాలు అనేది అక్కడ మనము కాంగ్రెస్ హయాంలో చేసిన డీల్ ప్రకారం మనకి ఏది చాలా తక్కువ రేటుకి వచ్చేది, ప్లస్ ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా అయ్యేది. వీడు వచ్చినాక డీల్ ఏం మార్చిండు? దాన్ని 3 రెట్లు రేటు పెంచేసి ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా మనకు లేకుండా చేసిండు. వాళ్ళు అక్కడ ఫ్రాన్స్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎందుకని? వీనికి అలా డీల్లో లాభం వస్తుంది. ఒక్క విమానం తయారీ అయినటువంటి అనిల్ అంబానీకి కాంట్రాక్ట్ ఇస్తాడు, అదే ఇది మన హిందుస్థాన్ ఏరోనాటికల్ హెచ్ఏఎల్కి ఇవ్వడు. సో ఇవన్నీ వాట్ ఆర్ దీస్ ఇండికేషన్స్? అంటే యూఆర్ పక్కా బిజినెస్ మ్యాన్, యూ వాంట్ టు లూట్ ఇండియన్స్ మనీ, భారతీయుల యొక్క ప్రతి సంపదను దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. సో కాబట్టి యూఆర్ మేకింగ్ ఏ డీల్. వానికి లాభం అయ్యేటట్టు చేస్తున్న వాడు అవార్డు ఇస్తున్నాడు. ఏం పోయిందా? ఒక అవార్డు తయారు చేసి చేయడానికి నువ్వు నాకు 1000 కోట్లు నాకు లాభం చేస్తే ఓ 10 రూపాయల అవార్డు ముఖం మీద వారేయడానికి వానికి ఏం పోతుంది? కానీ నష్టం ఎవరు జరుగుతుంది? భారతీయులకి. ఇలా విదేశం నుంచి తెచ్చిన బొగ్గుని తయారు చేస్తే నేను 3 రెట్లు నా ఎలక్ట్రిసిటీ బిల్లు పెంచి పెరిగిపోతుంది. ఎవరికి లాభం? భారతీయులకు నష్టం. భారతీయులకు ధరలు పెరుగుతున్నాయి, భారతీయుల ఆదాయం తగ్గుతుంది. ఎవరికి లాభం జరుగుతుంది? ఆ విదేశంలోనికి జరుగుతుంది, లేదంటే ఈ అదాని అలియాస్ మోడీకి జరుగుతుంది. ఇది నేను ప్రశ్నిస్తే హిందూ ద్రోహిణి, దేశద్రోహిణి. నీ దోపిడిని ప్రశ్నిస్తే నేను హిందూ ద్రోహిణి, దేశద్రోహిణి. నీ దోపిడిని దృష్టి మలచడానికి పొద్దుగాలేస్తే హిందూ ముస్లిం గొడవలు పెట్టాలి, నువ్వే హిందువులను చంపాలి, ముస్లిం చంపినని ప్రచారం చేయాలి. హిందువులను చంపినా, హిందూ రేపు చేసినా, హిందువులను దోచుకున్నా ప్రశ్నించకూడదు. ఇదేమి సంస్కారం రా? ఇంత స్మార్ట్ యుగంలో ఇన్ని టెలిఫోన్లు వచ్చినాక, ఇంత ఇంటర్నెట్ వచ్చినాక, ఇంత సెక్యూరిటీ కెమెరాలు వచ్చినాక, ఇన్ని వచ్చినాకనే ఈ పరిస్థితి ఉంటే మేము ఊహించుకోవచ్చు నీ మనస్మృతి అమలు ఉన్నప్పుడు మా బతుకులు ఎట్లుండేనో, మా హిందువుల పరిస్థితులు. దయచేసి ఆలోచించండి మిత్రులారా, ప్లీజ్. ఓకే, సో ధ్రువ్ రాతి, సో ఆయన ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే మీ ప్రవర్తన మార్చుకోవాలి కానీ ప్రశ్నించే వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాను అంటే నీ ప్రవర్తన మార్చుకోవడానికి, నీ దోపిడిని తగ్గించుకోవడానికి, లేకపోతే ఆపుకోవడానికి నీకు సిద్ధంగా లేవు అని అర్థమవుతుంది. వెరీ అన్ఫార్చునేట్. ఇండియా ఈస్ గోయింగ్ త్రూ వెరీ బ్యాడ్ ఫేజ్. అర్థమైందా? వరస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండిపెండెంట్ అండ్ రిపబ్లిక్ ఇండియా హిస్టరీ. భారతదేశం యొక్క స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి అందరు ప్రధానులలో, ఇంక్లూడింగ్ వాజ్పేయి గారితో సహా, బీజేపీ ఐడియాలజీ నాకు నచ్చకపోయినా సరే, ఈ మతం చుట్టూ రాజకీయం తిప్పినా సరే, రాజకీయాలకు మతం తీసుకొచ్చడం అనేది వెరీ అన్ఫార్చునేట్. అందరు భారతీయులను సమానంగా చూడడమే మన భారత రాజ్యాంగం క్లియర్ గా రాయబడ్డది. సో దట్ ఈస్ ద వే హౌ ఇట్ షుడ్ బి. అయినా సరే
ఆయన ఒక ముందు తరం బీజేపీకి సంబంధించిన నాయకులు ఇంత దిగజారలేదు. వాజ్పేయి గారు, సుష్మా స్వరాజ్ గారు ఇంత దిగజారలే వాళ్ళు. అర్థమైందా? వాళ్ళకి ఎంతో కొంత దేశం మీద వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ ఉండేనేమో కానీ దేశం మీద వాళ్ళకి ఎంతో కొంత ప్రేమ ఉండే. ఈ మూర్ఖుడు ఎందుకు రాను ప్రెస్ కాన్ఫరెన్స్కి? గాడిది రాలే వాజ్పేయి గారు తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడ్డాడు, వీని ఎందుకు గుజరాత్ ముఖ్యమంత్రి చేసినా అని. అరే అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? సో ఆయన విమర్శిస్తారు. ప్రకాష్ రాజ్ గారి కాలి కొనగోటికి సరిపోయి ఆయనకున్న ప్రతి విషయం మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ లేకపోతే ఆయన యొక్క నటనా కౌశల్యం కానీ. సో చేయమ్మా, ఒక ప్రకాష్ రాజ్ లెక్క ఒక 10 నిమిషాలు నువ్వు నటన చేయి చూద్దాం. ఎవరైనా మీరు ఎవరైతే ప్రకాష్ రాజ్ మీద ట్రోల్ చేస్తుర్రో విమర్శిస్తుర్రో ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానిలో లీనమైపోయి ఆ క్యారెక్టర్కి 100% కాదు దానికి 10 రెట్లు న్యాయం చేసేటువంటి గొప్ప నటనా కౌశల్యం ఉన్న వ్యక్తి, ప్రతి కవి ఏమంటారు అనేక పుస్తకాలు చదివిన వ్యక్తి, ఒక కవితల అన్ని భాషల మీద పట్టున్న వ్యక్తి, అన్ని సబ్జెక్టుల మీద డీప్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఆయన ఖాళీ కొనగోటికి సరిపోర్రా మీరు? ఒక అంతాపురం సినిమాలో ఆయన నటన ఒక నీ ఎన్టీఆర్ పనికిరాడు, ఇంకోటి పనికిరాడు. అర్థమైందా? సో అట్లాంటి వ్యక్తి ఒక ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే మీకెందుకు నొప్పి అవుతుంది? ఆయనకేమన్నా మీరు దోసుకున్న దానికి ఆయనకు బాటాలు అడుగుతుండా? చెప్పండి రా. ఒక గౌరీ లంకేష్ ఆమె జర్నలిజం చేస్తూ ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే ఎందుకు చంపేసిరు మీరు? ఆమె హిందుత్వం గురించి మాట్లాడలేదు, ఆమె ప్రజా సమస్యల గురించి మాట్లాడింది కదా. ఎక్కడికి తీసుకోతున్నారు దేశాన్ని? నో ఇది రాముడు అంగీకరించాడు, ఇట్లా కృష్ణుడు అంగీకరించాడు, హిందువులు అంగీకరించారు. ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఓకే, సో అట్లనే ఇప్పుడు అభిజిత్ దుప్కే అనేట ఆయన సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అంట. సో ఆయన ఏం పాపం చేసిండ్రా? ఆయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఓకే, ఆయన వేరే దేశంలో అమెరికాలో ఉండి ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా కానీ ఆయనకు దేశం మీద ప్రేమతోటి మాట్లాడితే నువ్వు ఇడికి రా అంటే ఆడికి వచ్చిండు, ఏమైంది? కొట్లాడుతున్నాడు. సో అంతమంది విద్యార్థులు బాధపడుతుంటే వాళ్ళ తరఫున కొట్లాడుతున్నాడు, వాయిస్ ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆ విషయాన్ని అవగాహన చేస్తుంటే ఇప్పుడు ఏది ఆయన పేరేంది ఆయన మన యొక్క లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ అంతకుముందు చాలా మంది మినిస్టర్లు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ బాధ్యత తీసుకొని రాజీనామా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నిసార్లు ఎందుకు పేపర్ లీక్లు అవుతాయి? ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవు? కాదు, వాళ్ళ బతుకులతో ఎందుకు ఆడుకుంటున్నావు? ఒక విద్యాశాఖకు ఉండే మొత్తం బడ్జెట్తో పోలిస్తే వీళ్ళు కట్టే ఫీజులే అంతకంటే ఇది వాళ్ళకి హాస్టల్ ఫీజులు, ఆ యొక్క నీ ఎగ్జామినేషన్ ఫీజులు, వాళ్ళ యొక్క మొత్తం అన్ని కలిపితే నీ ఆ విద్యాశాఖకు ఉండే బడ్జెట్ కంటే ఎక్కువ అవుతున్నాయి. సో అంత దోపిడీ జరుగుతుంది విద్యా పేరు మీద. సో అన్ని పేపర్ లీకులు చేసి అంతమంది ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ బతుకులతో ఆడుకుంటుంటే అంతమంది హిందువులు చచ్చిపోతుంటే నీకు నొప్పి అవుతలేదు? డోంట్ యూ ఫీల్ అషేమ్డ్? డోంట్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ? ఇది అడిగితే నేను దేశద్రోహినా? సిగ్గుశరం ఉండాలి. ఆయన తిడతారు, తుక్కుడే గ్యాంగ్ అంటారు, ఏందేందో మాట్లాడతారు. ప్రజా సమస్య గురించి మాట్లాడు, ప్రజా సమస్య మీద మాట్లాడు. నీట్ పేపర్ లీక్ చేయడం తప్పు, అది జరగకూడదు. కాంగ్రెస్ హయాంలో ఎన్నిసార్లు జరగలేదే? ఇప్పుడు తెలంగాణ జరుగుతలేదే బీఆర్ఎస్ హయాంలో జరిగినట్టు? మరి బీజేపీ హయాంలో ఎందుకు జరుగుతుంది? అంటే అది జరుగుతుంది పైసలు తీసుకొని, కొంతమంది ధనవంతుల దగ్గర పైసలు తీసుకొని చేస్తున్నావు, కానీ మెజారిటీ ప్రజలకు నష్టం జరుగుతుంది. డోంట్ యూ ఫీల్ అషేమ్డ్? సిగ్గు అనిపిస్తలే? సిగ్గు లేదు. ఇంకా మళ్ళీ చేసింది పాపం చేసుకుంటా మళ్ళీ మీదికెళ్ళి ప్రశ్నించిన వాళ్ళని ఇబ్బంది పెడతారా? సంస్కారం ఉండాలి. నా భగవద్గీతలు ఇట్లా చెప్పలే. సో ఆమె అరుంధతి రాయ్, ఆమె ఖాళీ కొనగోటికి సరిపోయి ఆమె ఎన్ని పుస్తకాలు రాసింది, ఎన్ని బుక్కర్ ప్రైజ్ అవార్డులు వచ్చినాయి, ఆమెకున్న నాలెడ్జ్, ఆమెకున్న ఇంగ్లీష్ మీద ఉండే కమాండ్. సో మన దేశానికి ఒక పేరు తెచ్చి అంతర్జాతీయంగా పేరు తెచ్చినటువంటి గొప్ప కవయిత్రి. ఎస్, యూ డోంట్ నీడ్ టు లైక్ ఇప్పుడు ఒకటే తల్లి పాలు దాగి ఒకటే తల్లి యోనిలోకి వెళ్ళి బయటకు వచ్చిన అందరు పిల్లలు ఒకటే విధంగా ఆలోచించరు అన్నప్పుడు ఒక పెద్ద భారతదేశంలో ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లో పెరిగిన వాళ్ళు అన్ని విషయాల్లో నీలాగానే ఆలోచించాలని ఎందుకు కోరుకుంటున్నావు? భిన్నత్వంలో ఏకత్వం.
నా యూనిక్నెస్ని నువ్వు ఎంబ్రేస్ చేయి, గౌరవించు, హత్తుకో. కానీ నీలాగా ఆలోచించకపోతే, నీ హిందుత్వ చెత్తని నేను అట్టనే నీలాగానే ఆలోచించకపోతే నేను ద్రోహిని అవుతానా? నువ్వు రాముని మొక్కితే, నేను ఎల్లమ్మని మొక్కితే నేను హిందూ ద్రోహిని అవుతానా? హౌ దట్ ఈస్? సో ఆమె ప్రజా సమస్యల మీద మాట్లాడితే నీకెందుకు ద్రోహం అవుతుంది? ఆమె మన భారతదేశానికి ఎంతో అంతర్జాతీయంగా పేరు తెచ్చింది, స్త్రీల సమస్యల గురించి మాట్లాడింది. దట్ ఈస్ హర్ వే ఆఫ్ దట్ ఈస్ హర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆమెది నచ్చకపోతే నీకు నచ్చిన వర్షన్ నువ్వు చెప్పుకో. కానీ ఆమెను దేశద్రోహి అనే హక్కు నీకెక్కడిది? ఉపా చట్టం అందుకోసం పెట్టలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఈడీని కానీ, సిబిఐని కానీ, లేకపోతే ఉపా చట్టాలు కానీ, ఉపా చట్టం ఏంది? దేశద్రోహ చట్టం. అది సోషల్ మీడియాలో మాట్లాడితే, వాళ్ళ భావాలు ఎక్స్ప్రెస్ చేస్తే అది కాదు. దేశానికి ద్రోహం చేస్తే, మన యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వేరే పక్క దేశం వానికి పంచిపెడితే, ఇంకేమన్నా అట్లాంటివి చేస్తే దేశద్రోహం కింద వస్తుంది. నువ్వు ఆమె తమ భావాలను ఎక్స్ప్రెస్ చేస్తే దేశద్రోహం ఎట్లయితుంది? మళ్ళీ దానికి ఒక టైం బౌండ్ ఉంటుంది కదా. ఏదైనా సంఘటన జరిగితే వితిన్ 6 months, వితిన్ 1 year లోపలనో దానికి ఏదైనా పరిష్కారం ఉండాలి. 10 ఏళ్ళు ప్రొఫెసర్ సాయిబాబా గారు చేయని తప్పుకి 10 ఏళ్ళు జైలు శిక్ష చేసి 10 ఏళ్ళ తర్వాత మాకు ఏం తప్పు చేయలేదు, మాకు ఆధారం లేదంటే ఆయన 10 ఏళ్ళ జీవితం తీసుకొస్తారా? ఉపా చట్టాలు అందుకోసం తెచ్చిర్రా? అయినా సరే ఎలాంటి ఆధారం లేకుండా అట్లాంటి ఆ చట్టాలను మార్పులు చేయాలి. యూ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్. నువ్వు అరెస్ట్ చేస్తాము, లోపల పెడతాము, నువ్వు నిర్దోషాన్ని నిరూపించుకో అంటే నేను నిర్దోషాన్ని నిరూపించుకుంటున్నా. నా దగ్గర ఇంకా అంతకంటే ఎక్కువ తప్పు చేస్తే నాకు ఆధారం ఉంటుంది, తప్పు చేయకపోతే నాకు నిర్దోషిని ఆధారం ఉండదు. దానికి నేను ఏమని నిరూపించుకోవాలి? యూఆర్ మిస్యూజింగ్ దోస్. ఆ చట్టాలు ఎవడు చేసినా, కాంగ్రెస్ చేసినా ఎవడు చేసినా ఆ చట్టాలని ఆధారం లేకుండా కేవలం అక్యూజేషన్ మీద ఒక ఆధారం లేకుండా పెట్టడం తప్పు. ఫస్ట్ ఒకవేళ పెట్టినా కానీ దానికి ఒక టైం బౌండ్ ఉండాలి. వితిన్ 2 months 3 months లోపల నువ్వు నిరూపించుకోవాలి. సంఘటన జరిగినాక వితిన్ 1 year లోపలనో, 3 months లోపలనో, 6 months లోపలనో, లేకపోతే దానికి ఒక టైం బౌండ్ లో నువ్వు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవట్లేదు అంటే 20 ఏళ్ల తర్వాత వచ్చేసి నువ్వు ఆ మీటింగ్లో అట్లా అన్నావు, ఫలానా వీడియోలు ఇట్లా అన్నావు, మరి అప్పుడు గడివికినావా? అది నిజంగా తప్ప అనిపిస్తే అప్పుడే ఎందుకు చేయలే? అంటే నువ్వు చట్టాలను దుర్వినియోగం చేసి ఎట్లనే చేసి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వాళ్ళేసి వాళ్ళ నోర్లు మూపిస్తా అంటే అందుకోసం ఆ చట్టాలు తెచ్చింది. అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ అందుకోసం ఆ చట్టాలు తేలే. చట్టాలను దుర్వినియోగం చేయడానికి చట్టాలు తేలే. దాన్ని నువ్వు ప్రశ్నించే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఆ చట్టాలు తేలేదు. అది పోక్సో చట్టమైనా, ఉపా చట్టమైనా, SC ST అట్రాసిటీ చట్టమైనా, గృహహింస చట్టమైనా అందుకోసం తేలేవి. నువ్వు నిజంగా నేరం జరిగితే సంఘటన జరిగినాక ఇమ్మీడియట్ గా నువ్వు చర్య తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. విత్ ఇన్ టైం బౌండ్ లోపల దానికి నిరూపించుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు తులసి చందు, ఓకే, ఆమె చెప్పే జర్నలిజం కానీ ఆమె చెప్పేటి అన్ని నాకు 100% నచ్చుతాయా? నచ్చకపోవచ్చు. లేదా కాంగ్రెస్ ను బీజేపీని ప్రశ్నించిన దానిలో, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దానిలో అదే సేమ్ ఇంటెన్స్ తోటి బీఆర్ఎస్ ను ప్రశ్నించిందా? చేయకపోవచ్చు. ఓకే, సో అయినా సరే ఆమె ఎంతో కొంత వాస్తవం లేకపోతే ఆమె వీడియోలు చూడరు జనాలు. ఓకే, సో డెఫినెట్లీ ఆమె ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటది కానీ, బట్ నేను పరిశీలించిన కాడికి బీఆర్ఎస్ ని అయితే పెద్దగా ప్రశ్నించింది లేదు. వైసీపీని కొన్ని సందర్భాల్లో ప్రశ్నించినట్టుంది, బట్ షీ హ్యాస్ గుడ్ అఫిలియేషన్ విత్ బీఆర్ఎస్ నాకు తెలిసిన కాడికి. ఓకే, సో ఏది ఏమైనా సరే కానీ చాలా విషయాల్లో ఆమె అట్లీస్ట్ ఒక మోర్ దాన్ 60-70% వరకైతే నాకైతే వాస్తవాలే కనిపిస్తున్నాయి. సో ఆమె చెప్పుకునే హక్కు ఉందిరా అయ్యా. ఆమె హిందుత్వానికి వ్యతిరేకంగా చెప్పింది అంటారు. ఏడ చెప్పింది? చెప్పలేదు. కొన్ని టాపిక్లు ఆమె మాట్లాడిందా లేదా, కొన్ని మాట్లాడలేదా, అది వేరే ముచ్చట. కానీ ఆమె కరెక్ట్ ఇప్పుడు నేను ఎట్లయితే ప్రశ్నిస్తున్నో ఆమెకు కరెక్ట్ అనిపించింది, ఆమె ప్రశ్నిస్తుంది. షీ హాజ్ ఎవ్రీ రైట్. ఆమెను ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఏదైనా ఫ్యాక్ట్ తప్పు చెప్తే ఆ ఫ్యాక్ట్ ఈ విషయంలో ఇది డేటా ఉంది, ఇది ఈమె తప్పు చెప్పిందని చెప్పుకోండి, తప్పేం కాదు. అంతేగాని ఇక ఆమెను క్యాథరిన్ అని, ఆమె ఇదని అది అంత దిగజారుడు చేయాల్సిన అవసరం లేదు. మనం అందరూ ఒకటే విధంగా ఏమంటారు, వాళ్ళకు ఉంటాయి ఎవరి అఫిలియేషన్స్, ఎవరు పెరిగిన వాతావరణము, వాళ్ళకు ఉండే ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి ప్రతి మనిషికి. ఓకే, ప్రతి మనిషికి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, పబ్లిక్ లైఫ్ ఉంటుంది. కాబట్టి అది డిఫరెంట్ స్టోరీ. కానీ కంటెంట్లో, సబ్జెక్ట్లో
వాస్తవం ఉందా లేదా అది మాత్రమే మాట్లాడు. వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేయాలి? అంటే ఆమె కంటెంట్ని మీరు తట్టుకోలేకపోతారు కాబట్టి, ఆమెను కంటెంట్ విషయంలో మీరు ఏం చేయలేకపోతారు కాబట్టి మీరు ఏం చేస్తారు? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. కృష్ణకుమార్ గారు, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు. సో ఆమె కరెక్ట్ అనిపించింది, ఆమె మాట్లాడుతుంది. అన్ని విషయాలు ఆమె మాట్లాడుతుంది 100% కరెక్టా? కాకపోవచ్చు కొన్ని విషయాల్లో. సో స్టిల్ షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు టాక్. అంత మాత్రాన ఆమెను పందులనో ఇంకోటనో ఇట్లా రకరకాలుగా మాట్లాడవద్దు కదా. వాళ్ళు చెప్పిన దాంట్లో నీకు ఆ కంటెంట్లో నీకు ఏదైనా వాస్తవం అనిపించకపోతే నువ్వు చెప్పుకో నీ వర్షన్ ఆఫ్ ద స్టోరీ. ఎవడొద్దంటలేడు. ఆమెకి ఎంత భావ స్వేచ్ఛ ఉందో నీకు అంత స్వేచ్ఛ ఉన్నది, అంతవరకు కరెక్ట్. కానీ ఆమె భావ స్వేచ్ఛను తీసేసేటట్టు ఆమె వ్యక్తిగత పర్సనల్ జీవితంలో ఉన్నాయి లేని అని కల్పించి మాట్లాడము అది ప్రశ్న రావన్. ఎస్, ఆయన వే ఆఫ్ మాట్లాడే స్టైల్ ఒక డిఫరెంట్ ఉండవచ్చు, కానీ ఆయన అడుగుతున్న ప్రశ్నలలో వాస్తవం ఉందా లేదా అని గ్రహించాలి కదా, రైట్? సో అని ఉపా చట్టాలు పెట్టి ఆయన లోపలేస్తాము ఇబ్బంది పెడతాము అనడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఓకే, సో మహువా మీడియా వనజా మేడం గారు, ఎవరు ప్రశ్నించినా వాళ్ళ విషయంలో వాస్తవాలు ఉంటే ప్రజలు చూస్తారు, లేకపోతే చూడరు. అంతేగాని ప్రశ్నించి అందరిని ఇబ్బంది పెడతా అంటే అది 1% కూడా కరెక్ట్ కాదు. ఓకే, విప్లవశ్రీ సేమ్ స్టోరీ. ఆమె తోచిన దాంట్లో ఆమె చెప్తుంటే ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుడు, ఆమెను యొక్క ఏది ముఖం మార్చో లేకపోతే నిజంగానే ఎవరితో కాదు పెళ్లి అయినా పెళ్లి కాకున్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నా ఎవరున్నా వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉండదా? ఒక ఆడామగా శృంగారం చేసుకోరా? రైట్? ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉండాలి, లేకపోతే వాళ్ళ భార్యకో భర్తకో ఉండాలి. మనకెందుకు ఉంటుంది ఆ సమస్య? సో వాళ్ళకి అఫేర్ ఉన్నా ఇంకోటి ఈవెన్ ప్రశ్న రావనైనా ఇన్ని ఉన్నాయి ముద్దు పెట్టుకున్నాడు ఇంతమంది తోటి ఉన్నది అంటే అట్లా ఉంటే ఎవరికి ఉండాలి సమస్య? వాళ్ళ భార్యకు ఉండాలి, రైట్ కదా? మనకెందుకు ఉంటుంది? దట్ ఈస్ హిస్ పర్సనల్ లైఫ్ కదా. ఇప్పుడు మోడీకి ఎంతమంది తోటి అఫేర్స్ ఉన్నాయి మాకు తెలుసా? ఇటలీ ప్రధానితోటి ఇష్టం ఉన్నట్టు ఇట్లా ఊగి ఒక డిఫరెంట్ అయిపోతాడు ఆమెను చూడంగానే. ఎవరిని చూసినా చేతులు చేసి ఇట్లా అగ్గులు ఇస్తుంటాడు. మనకైతే వీడియోలు లేకపోతే అవన్నీ ఎవరెవరియో వచ్చినాయి ఈ మధ్య కాలంలో, ఎప్స్టీన్ ఫైల్స్ లో వచ్చినాడు. సో ఇప్పుడు మరి ఏం చేద్దాం? సో ఇప్పుడు భార్య ఉన్నది 3 నెలలు కూడా ఆమెతో సంసారం చేయలేదు. ఆమెను తన తల్లి చచ్చిపోతే రానియలేదు, ఆమె యొక్క మళ్ళీ డివోర్స్ ఇవ్వలేదు, ఆమెను నరేంద్ర మోడీ అని తోక పెట్టుకుంటే వద్దంటాడు, ఆమెకు పాస్పోర్ట్ ఇయ్యాడు, ఆమె వేరే దేశం పోతా అంటే అమెరికా వాళ్ళ చుట్టాల దగ్గర పోతా అంటే పోనీయాడు. సో ఇన్ని రకాలుగా టార్చర్ పెడతాడు. మళ్ళీ బయట చేసేటి అన్ని లంగ కథలు చేస్తూనే ఉంటాడు. సో మరి ఇప్పుడు మోడీ అన్ని బయట పెట్టాలంటే ప్రతి మనిషికి వ్యక్తిగత జీవితం ఉంటుంది, పబ్లిక్ లైఫ్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. ఇప్పుడు అమీర్ ఖాన్ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు? ఇప్పుడు ఏంది మంచు లక్ష్మికి మరి పెళ్లి చేసుకున్నదా విడిపోయిందా తెలియదు, భర్తతో అయితే ఎప్పుడు ఉన్నట్టుగా అనిపించదు, అవునా కదా? నిహారిక కొనదల ఆమె మొగంతో ఎన్ని రోజులు సంసారం చేసింది అందరం చూసినాం కదా. ఇట్లా లెక్క చిరంజీవి చిన్న బిడ్డ 3 పెళ్లిల, పవన్ కళ్యాణ్ అయితే 3 4. ఇట్లా ఎవ్వని చరిత్ర తవ్వినా కొద్దీ ఇప్పుడు అఖిల్ అనేటోడు వాడు రెండో పెళ్లి రెండోది ఒకటే అది ఎంగేజ్మెంట్ అయిపోయేది అయింది. వీడు నాగ చైతన్య అదే పరిస్థితి, సమంత. ఇట్లా తవ్వుకుంటే పోతే అందరు చెత్త వెళ్తూనే ఉంటుంది. ఎంతమందిని తవ్వుతాం? మనకు తవ్వుకొని మనకి చేసేది ఏంది? సో అట్లా కాబట్టి ఇప్పుడు ప్రశ్న రావరైనా ఇంకోరైనా తులసి చంద్ అయినా ఎవరైనా, ఓకే, సో విప్లవశ్రీ అయినా ఇంకోవరైనా, సో వాళ్ళకు ఉంటుండొచ్చు, కొలీగ్స్ ఉంటారు, లేకపోతే జరుగుతుంటాయి. ఇక ప్రపంచంలో ఎన్నో జరుగుతాయి. మొగోడు చేస్తున్నారు, ఆడోళ్ళు చేస్తున్నారు. అది మానవ సహజ లక్షణం, అది ప్రకృతి లక్షణము. సో జరుగుతుండొచ్చు. ఇక దాన్ని రికార్డ్ చేసి వాళ్ళకి తెలియకుండా చేసి అది పబ్లిక్లో పెట్టి ఇక ఇది చేస్తా అంటే ఆర్జే కిరణ్మయి వాళ్ళ మొగుడితోటో వాళ్ళ యొక్క బాయ్ ఫ్రెండ్ తోటో ఏం చేసుకుంటలేదా? చేసుకుంటే ఎవడో తెలియకుండా రికార్డ్ చేసి పబ్లిక్లో పెడితే తప్పు కాదా? సో అంత దిగజారుడు ఎందుకు అంటున్నా? అదేం తప్పు కాదు కదా. నువ్వు చెప్పే యొక్క ధర్మశాస్త్రాలు అన్నిట్లలో కూడా వాడు ఇంద్రుడు ఎంతమందితోటో చేసిండని వాళ్ళే చెప్పబట్టరు, మనం చెప్తలేం. గాంధర్వ వివాహం అని వాడే చెప్పబట్టే కదా. ఒక్కొక్క రాజుకి ఇంతమంది రాణులు. ఇప్పుడు శ్రీకృష్ణునే తీసుకో, 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలని నువ్వే చెప్పబడుతుంది. అదేం తప్పు కాదని పడుతుంది. ఆడోళ్ళు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు ఎత్తుకోవేయండు శ్రీకృష్ణుడు, అది గొప్ప గొప్ప లీల అని చెప్పబడుతుంది. అదే మరి ఒక సామాన్యుడు చేస్తే జల్ల పెట్టబడుతుంది.
సో కాబట్టి అది వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి మ్యూచువల్ కన్సెంట్ ప్రకారం జరిగితే వాళ్ళ ఒకవేళ సమస్య ఉంటే వాళ్ళ యొక్క ధర్మపత్నులకో ధర్మపతులకో ఉండాలి కానీ మనకెందుకు ఉంటుంది అని నా క్వశ్చన్ మార్క్. దాన్ని బూచిగా చూపెట్టి నువ్వు సోషల్ మీడియాలో ప్రశ్నించకూడదు అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఏదో అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్కు పోతున్నావు అంటే అర్థం ఏంది? నీకు వాడు పబ్లిక్ లైఫ్లో వాడు ప్రశ్నించేదానికి దగ్గర సమాధానం లేదు అని అర్థం. అర్థమైందా? ఒక ఇద్దరు వ్యక్తులు ఎందుకు కలుపుతున్నారు, ఎందుకు విడిపోతున్నారు? అది కేవలం ఫిజికల్ నీడ్స్ ఉన్నాయా, ఎమోషనల్ బుల్లింగ్ అబ్యూజ్ ఉందా, ఏముంది మనకు తెలియదు కదా. ఇప్పుడు ప్రకాష్ రాజు ఆమెని ఇష్టంతో చేసుకున్నాడు మొదట ఆమెకి వాళ్ళకి ఏమి కాన్ఫ్లిక్ట్ వచ్చిందో డివోర్స్ విడిపోయినరు, మళ్ళీ ఇంకో ఆమెను చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరికి దానికి మనం ఏం చేస్తాం? దానికి అది ఇట్స్ నాట్ మై జాబ్ కదా, అది నాకు సంబంధం లేని ముచ్చట కదా. దాన్ని తెలుసుకొని చేసేది లేదు, దానివల్ల నాకు జరుగుతున్న నష్టం, సమాజానికి ఎవ్వరికి దానివల్ల జరుగుతున్న నష్టం లేదు కదా. దాని గురించి నాకెందుకు? సో కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోయింది? ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో ఆ సబ్జెక్ట్లో పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడినప్పుడు పబ్లిక్ ఇష్యూస్లో వాళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందా లేదని దానికి తెలుసుకో. దానికి ఒక నిజంగా వాళ్ళు తప్పు చెప్తే వాళ్ళని యొక్క కౌంటర్ ఇవ్వు, లేదు వాళ్ళు చెప్పిన దానిలో న్యాయం ఉంటే మీ తప్పులను సరిదిద్దుకో. అంతేగాని వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళని ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అవాస్తవాలని ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే నువ్వు వాళ్ళ కంటెంట్ ని తట్టుకోలేకపోతున్నావు, వాస్తవాలను తట్టుకోలేకపోతున్నావు, నీ దోపిడిని ఎక్స్పోజ్ చేస్తే నువ్వు భరించలేకపోతున్నావు. మార్చుకోని ప్రవర్తన. మలాంటి వాళ్ళని ప్రశ్నించేదేంది? నీ దోపిడిని, హిందువులకు ద్రోహం చేయడము ఇవి తొలగించుకో. నా హిందుత్వం అదే చెప్తుంది. ఆలోచించండి మిత్రులారా. ఈ దొంగలు, నేనేమంటున్నా అంటే ఈ దొంగలు ఓకే. సో ఒక్క హిందువుల మీద జరిగిన తోటి హిందువు చంపినా పొడిచినా పేపర్ నీట్ లీక్ చేసినా ఎవడు మాట్లాడు? ఈ మౌనిక వంకర మాట్లాడదు. అది ఈ చీకోటి ప్రవీణ్ చెత్తనా కొడుకు మాట్లాడు హిందువులకు ద్రోహం జరుగుతుంటే. మాధవి లత అనేది లతలు మాట్లాడరు. ఆ ఆకుల శ్రీవాణి అనేది మాట్లాడది. ప్రియా చౌదరి అది గొంతేసుకొని ఒరుతుంది కదా, బన్నులు అది కలిపిరు అని ఒరింది కదా, ఇప్పుడు మాట్లాడదు. పేపర్ నీట్ లీక్ల గురించి మాట్లాడే పిచ్చిదానా? ఇప్పుడు ఆడోడు 30 మంది హిందువులు ఒక హిందూ అమ్మాయిని చంపేసిరు మాట్లాడే, మొన్న వాడు 6 చంపేసిండు మాట్లాడే కదా. రామ మందిరంలో 100 కోట్లు అది దొంగతనం చేసిర్రే మాట్లాడే. వీళ్ళంతా కరాటే కళ్యాణ్ మాట్లాడే. ఆలోచించండి మిత్రులు దయచేసి. సో వీళ్ళకి ఇంకోటి, వీళ్ళకి ఈ మూర్ఖులకి చూడండి ఎంత దుష్ప్రచారం చేస్తారంటే, ఓ సోషలిస్టులు నచ్చరు, సోషలిస్ట్ అంటే నేరం అంటారు. ఒక కమ్యూనిస్ట్ నచ్చరు, ఒక ప్రశ్నించే వాళ్ళు నచ్చరు, నిజాలు చెప్పేవారు నచ్చరు, వాళ్ళందరి మీద ట్రోల్సే. సోషలిజం అంటే ఏంది? సామ్యవాదం అంటే ఏంది? అరే మన సమాజం గురించి ఆలోచించాలి. మనం 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలన్నా మనం సమాజానికి కాంట్రిబ్యూట్ చేయాలి. అందరూ బాగుండాలి. ఒక కాలో చెయ్యో ఎక్కువ పెరిగితే అది బోధకాలు అవుతుంది, ఇంకో రోగం అవుతుంది. అదే మన శరీరంలో ఉన్న అన్ని భాగాలు సమానంగా పెరిగినప్పుడే అది మనం ఆరోగ్యంగా ఉన్నట్టు అవుతుంది. అదేవిధంగా సమాజంలో అన్ని సామాజిక వర్గాల వారు, అందరు ప్రజలు ఓకే, అన్ని కమ్యూనిటీస్ మంచిగా ఉన్నప్పుడే ఆ సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఒక 2%, 1%, ఒక బ్రాహ్మణ వర్గమో ఒక బనియా వర్గమో వాళ్ళొక్కరే అన్ని రిసోర్సెస్ కంట్రోల్ పెట్టుకొని మిగతా 99% మంది లేకపోతే 90% మంది ప్రతిరోజు ఇబ్బందులు పడుతుంటే అది సరైన సమాజం కాదు. ఈ రీసోర్సెస్ అందరికి అందాలి అంటే నేను ద్రోహినంట. సోషలిస్ట్ అన్నా కమ్యూనిటీ అంటే ఏంది? కమ్యూనిజం అదేదో నేరం అంటారు. ఎట్లా నేరమో మీరు చెప్పండి దయచేసి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూనిజం? ఎక్కడి నుంచి వచ్చింది? కమ్యూనిటీ నుంచి వచ్చింది. కమ్యూనిటీ అంటే ఇప్పుడు కొన్ని తెగలు, మనిషి ఎక్కడి నుంచి వచ్చిండు? ఫస్ట్ ఇండివిజువల్ గా ఉన్న ఒక జంతువులాగా ఉన్న మనిషి తర్వాత ట్రైబ్ గా తెగ మారిండు. తెగ నుంచి ఒక కల్చర్డ్ సమాజంగా మారిండు, నాగరిక ఒక సివిలైజ్డ్ గా మారిండు. అవునా కాదా? దట్ ఈస్ ద వే. జనపదాలు, మహాజనపదాలు. ఇప్పుడు ఆఫ్రికా వండి ఇప్పటికీ ఉన్నాయి ట్రైబ్స్. ఆ ట్రైబ్స్ మెల్లమెల్లగా సివిలైజ్డ్ గా మారుతున్నాయి, ఒక నాగరికంగా మారుతున్నాయి. అర్థమైందా? అంటే మోర్ సివిలైజ్డ్ గా, మోర్ ఒక సిస్టమేటిక్ గా మారుతున్నాయి. సో తెగలలో కూడా ఇవి ఉన్నాయి. సో ఉన్నప్పుడు ఇప్పుడు కొన్ని ట్రైబ్స్లలో ఈవెన్ మన దగ్గర కూడా ఒకరికి ఆ తెగలో ఒక్కరికి ఏమైనా అయిందనుకో అందరికీ అయినట్టుగానే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అర్థమైందా?
అంటే దే ఆర్ నాట్ ట్రీటింగ్ దెమ్సెల్స్ యాజ్ ఒక్క పర్సన్ అనుకో. ఇప్పుడు కొన్ని ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబంలో ఒక్కరికి ఏమైనా జరిగితే ఆ కుటుంబంలో అందరికీ తమకైనట్టుగానే ఫీల్ అవుతారు. ఆ సమస్యకు పరిష్కారానికి ఆలోచిస్తారు. ఎవరు సంపాదించినా అందరిది అన్నట్టే ఫీల్ అవుతారు. దట్ ఈస్ వాట్ కమ్యూనిజం ఈజ్. అంటే ఇది అందరిది. అది సంపద అయినా, రోగమైనా, బాధ అయినా, మంచైనా, చెడైనా ఇది అందరిది. దే ఫీల్ ద సేమ్ వే. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనిటీ ఆర్ కమ్యూనిజం. ఓకే, సో అది పరిస్థితి. సో హార్డ్ కోర్ కమ్యూనిజంలో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం సాధ్యమా? అవి కాకుండా అది అట్లా సాధ్యం కాదు. వాళ్ళ ఆలోచనలో అయినప్పటికీ ఇప్పుడు ఎందుకు వచ్చింది కమ్యూనిజం? ఎందుకు వచ్చినాయి ఈ రెవల్యూషన్స్, ఈ విప్లవాలు? ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు కారల్ మార్క్స్, లెనిన్ వీళ్ళందరూ ఎప్పుడైతే రాసిరో, ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయితే ఎప్పుడైతే వచ్చిందో, ఈ యొక్క పారిశ్రామిక విప్లవం ఎప్పుడైతే వచ్చిందో, ఏమైంది? ఆ యొక్క పారిశ్రామిక పెట్టుబడిదారులు ఎవరైతే పరిశ్రమలు పెట్టినరో, సో ఆ పెట్టుబడిదారు వాళ్ళు రిచెస్ట్ ధనవంతులు అవుతున్నారు, లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు. కానీ అందులో పనిచేసే కార్మికులు అనునిత్యం దుర్భర పరిస్థితులు, ఒక దారిద్ర్యాన్ని, ఒక చిన్న ఖర్చులు కూడా, వాళ్ళ డే టు డే ఖర్చులు కూడా వాళ్ళు ఎలా తీసుకోలేకపోతున్నారు అందులో ఆ పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళు. కానీ ఓనర్ మాత్రం లగ్జరీ అనుభవిస్తున్నాడు. అంటే ఏంది? ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ శ్రమ దోపిడీ జరుగుతుంది. ఇది ఎక్కడి వరకు కరెక్టు? మేము పని చేయకపోతే ఈ పరిశ్రమ నడవదు కదా. కాబట్టి మాకు ఇందులో వాటా ఇవ్వు, మాకు ఇందులో ఫేర్ మా కాంపెన్సేషన్ ఇవ్వు అని అడిగితే నేరం అయిపోయిందంట. దట్ ఈస్ వాట్ కమ్యూనిజం. మా శ్రమను దోపిడీ చేయకు, ఈ రిసోర్సెస్ అన్ని అందరికి ఎందాలి, నువ్వు ఒక్కనివే దోసుకోకు, నీకు బలం ఉంది కాబట్టి అంటే నేను దేశద్రోహినంట. దట్ ఈస్ వాట్ కమ్యూనిజం ఈజ్ ఆల్ అబౌట్. ఇప్పుడు ఒక నది వారుతుంది. ఈ నదిలో వచ్చే నీళ్ళన్నీ ఒక కేసీఆర్ ఆయన యొక్క ఏది ఫామ్ హౌస్ తీసుకోవతా అంటే, కాదురా అయ్యా, మా చెరువులకు నింపు, మా ఊర్లకు రానియ్యి, మాకు కూడా కొన్ని నీళ్ళు ఇయ్యి, నీకు కొన్ని తీసుకో, మాకు కొన్ని ఇయ్యి అంటే నేను నేరం చేసిన అంట. ఇది కరెక్టా చెప్పండి? భూమిలో దొరికే భూగర్భ ఖనిజాలు ఉన్నాయి. సో అవి అందరి జాతి సంపద, నీ ఒక్కంది కాదురా, అంబానీ అదానికి దోషపెట్టకరా అంటే నేను దేశద్రోహినంట. వాట్ ఈస్ కమ్యూనిజం? వాట్ ఈజ్ సోషలిజం? అందరి కోసం కావాలి అనడం నేరం అయిపోయిందంట. ఇట్లా హిందుత్వంలో ఎక్కడుందో చెప్పండి. ఇది కొంతమంది దోసుకోవాలి. ఇప్పుడు ఒక సూది మన జాగి అన్నాడు దుర్యోధనుడు. ఏం చేసిండు శ్రీకృష్ణ పరంధాముడు? చంపేసిండు అనేది నువ్వు చెప్తున్నావు భారతం. మరి యుద్ధం ఎందుకు చేయాలి? తినలేవాడు వదిలే. అంబానీ ఎట్లా తింటుండో, దుర్యోధన ఎట్లా తింటుండో వదిలేయచ్చు కదా. అంటే నువ్వు చెప్పేది అక్కడ స్క్రిప్చర్స్ ఏమో వేరు చెప్తున్నాయి, నువ్వు ఇంటర్ప్రిట్ చేస్తున్న హిందుత్వం వేరున్నది. వెరీ అన్ఫార్చునేట్. ఏముంది, రాముడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, రావణుడు అనుభవించిన వదిలేయచ్చు కదా. వాడు హిందువే, ఏమైతుంది అని అనొచ్చు కదా. మరి ఎందుకు యుద్ధం చేసినావు? ఎందుకు అంతమందిని ఇరుపక్షాలను అంతమంది ఎందుకు చచ్చిపోయారు? మహాభారతం అయిపోయినాక 2 దిక్కులు చచ్చిపోయారు, లాస్ట్కో 10 మందో 5 మందో మిగిలిరు. అందుకంత యుద్ధం చేసినావు. తినతి మనవాడే అంటే అయిపోయింది కదా. ఇంకా వాడు బయటోడు కూడా కాదు, నీ అన్న కొడుకేనా. వాడెందుకు చేసిండు యుద్ధం? వాళ్ళ డాడీకి రావాల్సింది గుడ్డోడు అని చెప్పి వీళ్ళు అయ్యే తీసుకుంటే కోపం వచ్చింది. సో కాబట్టి అంటే ఇక్కడ అట్లా కాదు. ఏదైనా అందరికి ఎవరి వాటా వాళ్ళకి చెందాలనేది నువ్వు ధర్మం అంటున్నావు. మరి అన్నప్పుడు మేము అదే ధర్మం అడిగితే కమ్యూనిజం తప్పు, సోషలిజం తప్పు, కమ్యూనిస్టులని కమ్యూనిస్టు అని ఇట్లా వంకర చేసి మాట్లాడు, అవమానించి మాట్లాడు. వీళ్ళకి ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. కమ్యూనిజం అంటే తెలియదు, హిందుత్వం అంటే తెలియదు, సోషలిజం అంటే ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అది ఆర్జే కిరణ్మయ్ కావచ్చు, కరాటే కళ్యాణి కావచ్చు, వాళ్ళు చదివిన మీరు చూడండి. ఇక్కడ ప్రశ్నిస్తున్న వాళ్ళ చదువులు చూడండి, వాళ్ళ క్వాలిఫికేషన్ చూడండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి. వాళ్ళని కౌంటర్ చేస్తున్న ముండకొడుకులు ముండలది ఒక్క కనీసం బేసిక్ చదువు కూడా ఉండదు వీళ్ళకి. హిందుత్వం అని చెప్పుకునే టేకేదారులకి మీరు రాజాసింగ్ ఏం చదివిండు? గుండా, రౌడీ, కత్తులు పట్టుకొని వస్తా, ఆని చంపుతా, ఈని చంపుతా, గిది చదివిండు వాడు. కనీసం ఒక డిగ్రీ అన్న పాస్ అయిందా వాడు? ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా? కరాటే కళ్యాణ్ ఏం చదివింది? అది ఆకుల శ్రీమణ చదివినా కానీ అదేం మాట్లాడుతుంది? అంటే ఏంది? ఇక్కడ చదివినా చదవకపోయినా దోపిడి మెంటాలిటీ ఉన్న ముండ కొడుకులు అందరూ బీజేపీకి సంకనాకుతున్నారు అనేది గ్రహించాలి. న్యాయం ధర్మం మాట్లాడే వాళ్ళందరూ ఈ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు.
అర్థమైందా? ప్రశ్నించే వాళ్ళు నచ్చరు, నిజాలు చెప్పేవారు నచ్చరు, సోషల్ యాక్టివిస్టులు నచ్చరు. ఇది మీ బతుకులు. ఆలోచించనుట్లారా, మాట్లాడదాం, ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం. అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, వాస్తవాలు మాత్రమే మాట్లాడతా. భాష అంటే ఇక తప్పదు, మంచిగా మాట్లాడాలి. ఈ బీజేపీ లాంటి మూర్ఖులకి మెల్లగా చెప్తే అర్థం కాదు, వాళ్ళ భాషలనే వాళ్ళకి అర్థమయ్యేది చెప్పాలి. ఓకే, తప్పదు, దర్ ఇస్ నో షార్ట్ కట్. సాయి చీమల కరెక్ట్గా చెప్పినావు, థ్యాంక్ యూ బ్రదర్. సో నేను లైవ్లో లేనప్పుడు కానీ నేను ఏదైనా పోస్ట్ పెడితే ఇష్టం ఉన్నట్టు ఈ ఇప్పుడు జన సైనికులు ఒకరు తయారయ్యారు, లేదంటే ఈ బీజేపీ ఆర్ఎస్ ఉండకూడదు అడ్డమైన కామెంట్లు పెడతారు, బూతులే పెడతారు, లేదు అంటే ఇక మెసేజ్లు పెడతారు. అరే ఇప్పుడు పెట్టాను అదే నీవు ఓడో, నీ ముఖమేందో, మీ అయ్యో పెట్టిన ముఖమేందో, నీ కథ ఏందో చూస్తారు, నీ యొక్క నాలెడ్జ్ ఏందో చూస్తారు, నీకు ఎంత అవగాహన ఉందో చూస్తారు, నువ్వు దేశద్రోహివా, హిందూ ద్రోహివా, మంచి ద్రోహివా ప్రజలకు తెలుస్తారు. పెట్టి ఇప్పుడు కామెంట్స్ అవుతా పిచ్చి ముండా కొడుకు. ఎవ్వడు ప్రశ్నిస్తే వాడిని తిట్టుడేనా? గునుపూడి జోషి అన్న నమస్తే, మీరు చెప్పేది కరెక్ట్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. ఓకే, అంటే ఎవ్వడు మాట్లాడొద్దా? నువ్వెందుకు మాట్లాడినావు మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు? 60 ఏళ్ల కింద చనిపోయినటువంటి నెహ్రూ గారి మీద, ఆయన యొక్క స్వతంత్ర భారత నిర్మాత అయినటువంటి ఆయన ముందు చూపుతోటి ప్రణాళిక, మనతో పాటు స్వతంత్రం వచ్చిన దేశాలు ఇప్పటికీ చూడండి. ఓకే, అది పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు. లేదు, బ్రిటిష్ వాడు పరిపాలించి ఇంచుమించు మనకిచ్చినప్పుడు స్వతంత్రం ఇచ్చినటువంటి సమయంలోనే 60 యొక్క కామన్వెల్త్ దేశాలకి స్వతంత్రం ఇచ్చిండు కదా బ్రిటిష్ వాడు. ఇప్పటికీ ఆ దేశాలు చూడండి, భారతదేశం చూడండి, మనము 1000 రెట్లు వాళ్ళకి ఆ దేశాల కంటే మంచుకున్నాం. ఎందుకున్నాం? మోడీ ప్రధాని ఏంటి, మనం ఎట్లుంటాం ఇప్పటికే చాలా ఈ 10 ఏళ్లలో చాలా వెనుక తీసుకుపోయిండు. సో ఎందుకంటే నెహ్రూ గారు అంత ముందు చూపుతోటి సోవియట్ యూనియన్లో వాళ్ళు స్టాలిన్ గారు చేస్తున్న పంచవర్ష ప్రణాళికల్ని అనే కాన్సెప్ట్ని ఇక్కడ అమలు చేసి భారతదేశం ఏ రంగంలో బలహీనంగా ఉందో ఆలోచించి వాటన్నిటికి ఫండింగ్ కేటాయించి మేధావులతో సలహాలు తీసుకొని అట్లా పునాదులు వేస్తే ఇవాళ ఈ స్థాయికి ఉన్నాం. అట్లాంటి మహనీయుని పట్టుకొని పొద్దుగా లేస్తే ఆయనను యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేయడము, ఫోటోలు ఎడిట్ చేసి, ఇప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు ఎంతో మందితోటి ఫోటోలు దిగితే ఇప్పుడు మోడీ దిగుతలేడు. ఇప్పుడు ఇటలీ ప్రధాని పెట్టేసి నీకు అంటే అంటగట్టగలమా? సో అట్లాంటిది నెహ్రూ గారిని అనేక రకాలుగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? భారత ప్రధాని పట్టుకొని ఆయనకి ఎంత పబ్లిక్ క్రేజ్ ఉంది, భారతదేశంలో ఎంత ఉండే, విదేశాల్లో ఎంత ఉంది, ఇప్పటికీ ఉంది. ఐక్యరాజ్య సమితిని స్థాపించడంలో కీలక పాత్ర పోషించింది నెహ్రూ గారు. కాశ్మీర్ ఏం తెలుసు కాశ్మీర్ చరిత్ర మీకు? కాశ్మీర్ అనేది ఇలా భారతదేశంలో ఉంది అంటే ప్రధాన కారణం నెహ్రూ గారు. మీకు ఏమి తెలియదు కాశ్మీర్ చరిత్ర గురించి. అరే 2/3 భూమి మాత్రమే బ్రిటిష్ వాడు పరిపాలించిండు, 1/3 భూమి మన రాజుల ఆధీనంలో ఉండే, 365 సంస్థానాలు ఉండే, అవి ఒక 365 ఇండిపెండెంట్ దేశాలతో సమానం. బ్రిటిష్ వాడు పెట్టిన రూల్స్ ప్రకారం వాడు భారతదేశంలో అయినా కలవచ్చు, ఆ యొక్క 365 సంస్థానాలు పాకిస్తాన్ తోటైనా కలవచ్చు, లేదు అంటే స్వతంత్రంగా ఉండొచ్చు అని చెప్పాడు. చెప్తే మన భారత ప్రభుత్వము అట్లనే పాకిస్తాన్ ప్రభుత్వము వాళ్ళ శతవిధాల ప్రయత్నం చేసి వాళ్ళ పక్కకున్న రాజ్యాలని పాకిస్తాన్ కొన్ని కలుపుకుంది ఆ రాజుల ఇష్టంతో. అట్లనే భారతదేశం మెజారిటీ కలుపుకుంది, కానీ ఒక 3-4 ఇబ్బంది పెట్టారు, వాళ్ళు స్వతంత్రంగా ఉంటామని ప్రయత్నం చేశారు. అర్థమైందా? సో జునాగఢ్, తర్వాత కాశ్మీరు, ఇక్కడ హైదరాబాదు, సో ఈ 3 మనకి ఇబ్బంది పెట్టినాయి. సో పెడితే అప్పుడేమన్నారు, ప్లెబిసైట్ అంటే రెఫరెండం తీసుకోండి, అక్కడ మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే అది కానీ అన్నారు. అన్నప్పుడు జునాగఢ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి గుజరాత్ లో పాట అయింది. సో అక్కడ ప్లెబిసైట్ అంటే రెఫరెండం పెడితే అక్కడ ప్రజలు, రాజు ముస్లిం అయిండు, అతను పాకిస్తాన్తో కలవాలని ప్రయత్నం చేస్తే అక్కడ ప్రజలు మెజారిటీ హిందువులు ఉన్నారు. సో వాళ్ళు మేము భారతదేశంతో ఉంటాము అంటే భారతదేశంలో కలపడం జరిగింది. సో ఒక ప్రాంతాన్ని కలపడానికి ఒక విధానం ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలకు అదే వర్తిస్తుంది కదా. సో అన్నప్పుడు మరి హైదరాబాద్లో కూడా అదే రెఫరెండం పెడతాము, కాశ్మీర్లో కూడా అదే రెఫరెండం పెడతాము అంటే కాశ్మీర్లో ఏమైంది, హిందూ రాజు ఉన్నాడు, మెజారిటీ ప్రజలు ముస్లిమ్స్ ఉన్నారు. అర్థమైందా? హైదరాబాద్లో రాజు ముస్లిం ఉన్నాడు, మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నారు అంటే అర్థమైంది. ఇక్కడ హైదరాబాద్ ఇంకోటి ఏంటంటే అది మధ్యలో ఉంది భారతదేశంలో. కాబట్టి మనం ఏం చేసినాం, ఆయన ఎప్పుడైతే బ్రిటిష్ వాడు భారతదేశంలోకి వెళ్ళిపోయిండో అప్పుడు ఈ పరిపాలన అనేది ఈ యొక్క నిజాం రాజు నుంచి కంట్రోల్
పోయి ఇప్పుడుంటున్న ఎంఐఎంకి ఆ యొక్క కాసిం రాజు అనే ఆయన ఈ యొక్క ముందుండే. సో ఆయన ఈ ఎంఐఎంని లీడ్ చేస్తుండే. సో ఆయన ఈ యొక్క ఒక ముస్లిం ఇదే అట్లనే ఇండిపెండెంట్ ఉండాలంటే ఉండకపోతే అట్లీస్ట్ పాకిస్తాన్లో కలవాలని ప్రయత్నం చేస్తే మనం భారత ప్రభుత్వము యొక్క మన నెహ్రూ గారు అటే పటేల్ గారు అట్లనే ఆ యొక్క హోంశాఖ కార్యదర్శి గారు సో కలిసి అప్పుడు ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ రూల్స్ ఉన్నాయని చెప్పి పోలీస్ చర్య ద్వారా మనము హైదరాబాద్ని బలవంతంగా కలుపుకోవడం జరిగింది. అర్థమైందా? సో తర్వాత ఏంది, ఇక కాశ్మీర్ రాజు ఆయన కూడా ఇండిపెండెంట్ ఉండాలని రాజా హరిసింగ్ గారు ప్రయత్నం చేస్తే ఇవన్నిటి కూడా ఈ 365 కలుపుకున్నాం కదా, వాళ్ళందరూ పెట్టిన కండిషన్స్ ఒప్పుకుంటేనే కలిసిర్రు వాళ్ళు. అర్థమైందా? ఉట్టినే కలవలే. ఇందిరాగాంధీ గారు ఈ రాజులకు ఇచ్చేటువంటి భరణం అంటే పెన్షన్లన్నీ రద్దు చేసింది, దానికి ఒక చట్టం తెచ్చింది. అందుకని ఈ రాజ కుటుంబాలని పగబెట్టి ఆమెను దింపాలని శతవిధాల ప్రయత్నం చేసినాయి. అర్థమైందా? సో కాబట్టి వీళ్ళందరికీ వాళ్ళు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్ ఒప్పుకుంటేనే కలిసిరు, వాళ్ళు ఉట్టిన కలవలే. ఏది 362 సంస్థానాలు. సో కాశ్మీర్ ఒక్కటి మిగిలింది. కాశ్మీర్ ఆయన ఇండిపెండెంట్ ఉండాలని హైదరాబాద్లో నిజాం గారు ఎట్లా చేసిర్రో ఆయన యొక్క కాశ్మీర్ రాజు కూడా అట్లే ప్రయత్నం చేసిండు రాజా హరిసింగ్ గారు. చేస్తే ఏమైంది, ఆడు పాకిస్తాన్ వాడు ఆక్యుపై చేసే ప్రయత్నం చేసిండు, అది బార్డర్ కాబట్టి. ఓకే, ఆర్మీని పంపి. సో ఆ రాజుకున్నటువంటి ఆర్మీ సరిపోతలేదు, ఆ అత్యాధునిక ఆయుధాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, ఆ రాజా హరిసింగ్ దగ్గర లేవు. ఆయన కొట్లాడే శక్తి లేక ఏం చేసిండు, నెహ్రూ గారిని వచ్చి కలిసిండు. అయ్యా నువ్వు మాకు సాయం చేయంటే నెహ్రూ గారు కండిషన్ పెట్టిండు. ఏమని, నువ్వు భారతదేశం కలుపుతాను ఒప్పుకుంటేనే నీకు సాయం చేస్తా. ఒప్పుకున్నాడు. కాకపోతే ఆయన కొన్ని కండిషన్స్ పెట్టిండు. కలుపుతా కానీ నేను ఎట్లయితే ఇండిపెండెంట్గా ఉన్నానో ఆ స్వతంత్రతని నాకు పూర్తిగా కోల్పోవాలని లేదు. కాబట్టి ఆర్టికల్ 370 ప్రకారం ఇక్కడ భూమి కొనుక్కోవడము ఇట్లాంటివి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిండు ఆయన. సో వీటికి ఒప్పుకోకపోతే ఆయన భారతదేశంలో కలిపేవాడే కాదు, అప్పుడు పాకిస్తాన్ మొత్తం ఆక్యుపై చేసుకుంటాడు. మళ్ళీ అట్లనే ఆ బ్రిటిష్ వాడు పెట్టిన రూల్ ప్రకారం ఇక్కడ ప్లెబిసైట్ రెఫరెండం పెట్టమంటే జునాగఢ్లో పెట్టినట్టు ఇక్కడ కూడా పెట్టుంటే పాకిస్తాన్ ఈ కాశ్మీర్ వెళ్ళిపోయేది పాకిస్తాన్కి. కావాలని నెహ్రూ గారు రెఫరెండం పెట్టలేదు. అర్థమైందా? కావాలని ఆ ఆర్టికల్ 370 ఒప్పుకున్నాడు. లేకపోతే పాకిస్తాన్ కాశ్మీర్ ఉండే ఆ మాత్రం కూడా ఉండేది కాదు. ఆల్రెడీ కొంత పిఓకే అంటున్నది ఆక్యుపై చేసిర్రు, మిగిలింది ఆక్యుపై చేయడం 2 నిమిషాల పని. నెహ్రూ గారు ఇంటర్వ్యూ కాకపోతే మొత్తం పోతుండే. సో అట్లాంటి మహనీయుని పట్టుకొని ఆర్టికల్ 370 పెట్టిండు. ఎందుకు పెట్టిండు? అన్నిటికి పెట్టి ఆర్టికల్ 370 దానికి ఒకదానికి పెట్టలే, మిగిలిన 365 వాటికి కూడా పెట్టిండు. అర్థమైందా? తర్వాత ఇందిరాగాంధీ గారు మిగతా అన్ని రద్దు చేసిర్రు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో, అది ఐక్యరాజ్య సమితిలో ఇంకా కాన్ఫ్లిక్ట్ ఉండి ఇంటర్నేషనల్ ఉంది కాబట్టి మనము ఇష్టమైనట్టు చేయడానికి ఇబ్బంది అయింది. సో అట్లాంటిది దాని చరిత్ర తెలియకుండా ఏం తెలియకుండా ఎవరి మీద పడితే వాళ్ళు ఒక అనా పైసా ఒక విషయ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా వాస్తవాలు తెలుసుకోవాలని ఇంగిత జ్ఞానం లేకుండా ఏది పడుతుంది మాట్లాడతామంటే సిగ్గుశరం ఉండాలి. ఆలోచించండి మిత్రులారా. రమేష్ చెవుల, జై భీమ్ రా బ్రదర్. అంటే వాళ్ళు ఎట్లా తయారైందంటే హిందువుల సంపదను దోచుకోవాలి కానీ యొక్క హిందుత్వం పేరు మీద, కానీ హిందువులు ఎవరు ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఆ 2% 5% ఉన్న ముస్లిమ్స్ను క్రిస్టియన్ బూచి చూపెట్టాలి. వెరీ అన్ఫార్చునేట్. హిందువులే మిమ్మల్ని పొట్టుబడుదు అంటారు, అది దూరం లేదు. ఇలా నీట్ పేపర్ లీక్ విషయంలో ధర్నా చేస్తున్న వాళ్ళు హిందువులే. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రశ్నిస్తున్న వాళ్ళు హిందువులే.